తీపి అంటే స్వీట్, కారం అంటే స్పైసీ. కానీ ఈ 2 ఒకే కూరలో ఉంటే ఎలా ఉంటుంది? ఈరోజు మన పాతకాలపు రుచి అయిన తీపి, కారం, గుమ్మడికాయ బెల్లం కూర చేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసుకుందాం. నూనె కాస్త వేడాక మన తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనిద్దాం. తర్వాత కరివేపాకు వేసి ఒక్కసారి కలుపుకుందాం. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ తాజా గుమ్మడికాయ ముక్కలు. గుమ్మడికాయలో ఫైబర్ ఉండడం వల్ల మన రోజువారీ భోజనంలో చేర్చుకోవడానికి మంచి కూరగాయ. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. అలాగే కొద్దిగా కారం కూడా వేసుకుందాం. అలాగే కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇప్పుడు సుమారు పావు కేజీ బెల్లం ముక్కలు వేసి గుమ్మడికాయతో బాగా కలుపుకుందాం. గిన్నెను ముందుకు వెనకకు కలిపితే బెల్లం క్రమంగా కరిగి గుమ్మడికాయ ముక్కలకు బాగా పడుతుంది. కొద్దిసేపు ఉడికిన తర్వాత గుమ్మడికాయ నుంచి నీళ్లు కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు మూత పెట్టి గుమ్మడికాయ మెత్తగా ఉడికే వరకు కుక్ చేసుకుందాం. మధ్యలో ఒకసారి మూత తీసి నెమ్మదిగా కలుపుకుందాం. చివరిగా గుమ్మడికాయ కాస్త మెత్తబడి బెల్లం పాకంలా వస్తుంది. అంతే, మన సాంప్రదాయ తీపి కారం గుమ్మడికాయ బెల్లం కూర రెడీ. బెల్లం తీపి, కారం స్పైసీ, గుమ్మడికాయ మెత్తడి టెక్స్చర్, ఈ కాంబినేషన్ వేడివేడి అన్నంలోకి అసలు అదిరిపోతుంది.